జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా ఈరోజు 1వ తారీఖు అవ్వగానే కూడా రాష్ట్రం అంతా కూడా పెన్షన్స్ ఎవరికైతే 64 లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఏదైనా సెలవు వస్తే కూడా 31 కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర చూసుకుంటే దగ్గర 2717 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా పెన్షన్స్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మేము అనేక సార్లు కూడా మీరు గమనించుంటారు, పాత గవర్నమెంట్లో 10వ తారీఖు 7వ తారీఖు లేకపోతే వాళ్ళ 15వ తారీఖు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 పెన్షన్ కూడా మనం ఆన్ టైంలో అందరికి కూడా ఎవరైతే వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడటానికి మందులకు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి ఖర్చులకు ఉపయోగపడటానికి దానికి ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో దాని ప్రకారంగా మనం 1వ తారీఖు అంతా కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా చూసుకుంటే మొత్తం మీద 2,85,438 మందికి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు మన జిల్లా వరకు. దాంట్లో 122,78,64,500 రూపాయలు మన జిల్లా వరకే ఖర్చు చేయడం జరుగుతోంది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మన ఒంగోలు నియోజకవర్గాన్ని వచ్చేకి 32,160 మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దానికి గాను 13,81,06,000 రూపాయలు ఈరోజు మన నియోజకవర్గానికి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము అదేవిధంగా ఈరోజు ఉండే రేపు జనవరిలో కూడా ఎవరైతే ఇదివరకు కొంతమందికి పెన్షన్స్
కావాలని తీసేశారో, అర్హులు ఉండే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా కూడా అదనంగా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాని జనవరి నుంచి రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మన ఈ మధ్య కూడా చూసా, కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి సూర్యుడు పథకాలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదు, ఏదంటే ఆ రోజు ఎన్నికల ముందు 6 హామీలు ఇచ్చారు, దాని ఇంతవరకు ఇంప్లిమెంట్ లేదు, ఏమీ లేదు, కరెంటు ఛార్జీలు పెరిగినాయని మాట్లాడుతూ ఉన్నారు. అది వరకు కరెంటే ఉండేది కాదు సరిగ్గా. ఈరోజు ఉండే ప్రజలకు కూడా తెలుసు. మనం ఎక్కిన తర్వాత ఆయన పెన్షన్ అనేది ఇమీడియట్గా సంతకాలు పెట్టాడు. అదేవిధంగా ఈరోజు సిలిండర్లతో కూడా అందరికి కూడా సిలిండర్లు ఇస్తున్నాం. దాని కాల్ సెంటర్ పెట్టాం, ఒక నెంబర్ పెట్టాం. దాని తగ్గట్టుగానే ఈరోజు అందరికి కూడా సిలిండర్లు అందుతూ ఉన్నాయి. రేపు మళ్ళా ఉగాది నుంచి బస్సెస్ ఎవరైతే మహిళలు చెప్పారో వాళ్ళకి బస్సెస్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు బస్టు పట్టించి 5 సంవత్సరాలు లోటు బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లా. ఈరోజు ఉండే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఉంటే లోటు అసలు డబ్బులే లేకుండా ఏదైతే రిజర్వ్ ఫండ్స్ కూడా వాడేసుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం జరిగింది. దాన్ని ఆయన ఒక్కోటి స్ట్రీమ్లైన్ చేస్తా ఈరోజు ఒక పక్క రోడ్స్ కానీ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి, అయ్యే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం సంక్షేమ పథకాలు చెప్పామో అవన్నీ కూడా ఒక్కోటి స్టార్ట్ అవుతుంది. ఆయన ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడు, 3000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఎప్పుడు చేశాడు? మాట్లాడే వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. నోరు మాట ఉండలే అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడటం వల్ల ప్రజలకు మంచి చెడు తెలుసు. ఈరోజు ఆ రోజు 3000 ఇస్తానని చెప్పేసి పెద్ద మనిషి 2200 చేశాడు. లాస్ట్ ఎలక్షన్ వస్తుంది కానీ 2 నెలల ముందు 3000 ఇచ్చాడు తప్పితే ఏ రోజన్నా ప్రాంప్ట్గా ఇచ్చాడా? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎప్పుడన్నా కరెక్ట్గా జీతాలు ఇచ్చాడా? వాళ్ళకి రావాలని బెనిఫిషియన్స్ ఇచ్చాడా? వాళ్ళ ఎన్నికల ముందు అన్ని చేశాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అంతా చేయించుకొని వాళ్ళని 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. వాళ్ళకి ఎప్పటికి వస్తాయో అర్థం కాక ఎవరిని అడిగితే మళ్ళీ కేసులు పెడతారో ఎవరిని కొడతారో అని భయపడి భయప్రాంతుల్లో 5 సంవత్సరాలు బతికారు. ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి ప్రజలు 11 ఎమ్మెల్యేలతోటి ఈరోజు దాన్ని ప్రభుత్వాలు తీర్పిచ్చారు. అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏదో వచ్చేసి ఆయన పుట్టినరోజులనో లేకపోతే కరెంటు ఛార్జీలు పెరిగిందనో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినంత మాత్రాన ఏమీ ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. మీకు ఇచ్చిన పరిమితి ఏంటి అనేది కూడా మీరు గమనించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. మీకు ఎన్ని సీట్లు ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ని ఏ విధంగా అపోజిషన్లో కూడా లేకుండా చేశారో ఇవన్నీ కూడా గమనించుకొని మీరు కూడా మాట్లాడండి. చేసే పని ఓపిక ఉండాలి. చేసేది ఎట్లా చేస్తున్నారా, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలా అన్నీ కూడా తెలుసు. దాని పద్ధతి ప్రకారమే అన్నీ కూడా చేస్తాం. ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అంటే అభివృద్ధి. అది మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో ఏదో మెప్పు కోసం మాట్లాడినంత మాత్రాన ఈరోజు ప్రజలకు అన్నీ కూడా తెలుసు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు 1వ తారీఖు 31 వచ్చింది కాబట్టి రేపు 1 అందరూ కూడా సంబరాల్లో ఉంటారు కాబట్టి 1 ఇస్తే వీళ్ళకి ఇళ్లలో ఉపయోగాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు వికలాంగులు అవ్వచ్చు, అదేవిధంగా వితంగులు అవ్వచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఏదైనా కూడా ఇంకా కూడా మేము అందుకే డోర్ టు డోర్ మన కార్పొరేషన్ ద్వారా సచివాలయం ద్వారా డోర్ టు డోర్ అందరినీ కూడా పంపించాం. డోర్లో ఇంట్లో కూడా ఇంకా ఎవరైనా పెన్షన్స్ ఉన్నారా, లేకపోతే రేషన్లు ఉన్నాయా, లేకపోతే బాడిగింట్లో ఉంటున్నారా, ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఒక్కొక్కటి ప్రయారిటీ పైన దాన్ని అన్నీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది అందరికీ కూడా 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షను మరి రేపు జనవరి 1 కారణంగా ఒక రోజు ముందే మరి అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం మన ఒంగోలులో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అని చాలా సంతోషం. అయితే ఉదయం 5 గంటల నుంచే మరి పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దాదాపుగా ఇప్పటికి మరి 11 అయిందండి. ఈ టైంకే 80% పూర్తయింది అనడంలో మరి ఎంత చిత్తశుద్ధి ఉందనే చెప్పి మనం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మనకి గవర్నమెంట్ రాకముందే మరి హామీ ఇచ్చిన మేరకు 4000 పెన్షన్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మరి 3000 పెన్షన్ ఇస్తే మరి ఈ ప్రభుత్వం 4000 పెన్షన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మా నగరపాలక సంస్థ తరఫున అయితే
20,000 మందికి పైగా మరి పెన్షనర్స్ ఉన్నారు. అంతేకాకుండా మరి 10 కోట్లకు పైగా మరి పెన్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషం. అలాగే మరి ప్రజలందరూ కూడా మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రం అభివృద్ధి పదవులు నడవాలని, ముఖ్యంగా మా నగరపాలక సంస్థ గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల గారి యొక్క నాయకత్వంలో అలాగే వారి సహకారంతో మరి వారికి చాలా కళలు ఉన్నాయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయాలని, అలాగే మరి ప్రజలందరికీ కూడా వాటర్ ఇవ్వాలి సఫిషియెంట్గా, మరి ప్రతిరోజు కూడా వాటర్ ఇవ్వాలని ఏదైతే 339 కోట్ల రూపాయలతోటి మనము డిపిఆర్ రెడీ చేస్తున్నామో అదొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు కానివ్వండి, రైళ్లు కానివ్వండి, అలాగే మరి లైట్లు కానివ్వండి, అన్ని విషయాలు కూడా వారు చాలా చిత్తశుద్ధితో నిరంతరము కూడా ఏది మంచి చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి వారి యొక్క కోరిక నెరవేరాలని, ఖచ్చితంగా నగరపాలక సంస్థ అభివృద్ధి పడాలని, అలాగనే మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్లు అనేటువంటిది ఒక బృహత్తర కార్యక్రమంగా 5 గంటలకే అన్ని చోట్ల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. 11కంతా 80.5% మరి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈరోజు మన నగరంలో దాదాపుగా 20,503 పెన్షన్లు ఉండగా దాదాపు 8,90,00,000కు పైగా అమౌంట్ డిస్బర్స్మెంట్ మా సచివాలయ సిబ్బంది చాలా చిత్తశుద్ధితో మార్నింగ్ 5:30కే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే 80% పూర్తి చేశారు 11:30 లోపే. అందువలన మరి ఈ పెన్షన్ అనేటువంటిది చాలామంది పేదలకు మరి ఎవరు పట్టించుకుంటూ పేదలకు ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న మందులకు వృద్ధులంతా కూడా వాళ్ళే సొంతంగా ఆ 4,000 రూపాయలను ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక విజనరీ డాక్యుమెంట్ రూపొందించింది. 2047 డాక్యుమెంట్తో మనం ముందుకెళ్తున్నాం. ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్లో కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని దాని ప్రకారం మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కూడా పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేయమన్నారు. దానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. ఎక్కడ కూడా మరి వాటర్ అనేటువంటిది డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి ఒక 3 నెలల లోపల చేస్తామని కూడా గౌరవనీయులు శాసనసభ్యులు వారు సూచించారు. వారి యొక్క సూచనల మేరకు మేమంతా కూడా కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. రాబోయే వర్షాకాలానికంతా కూడా ఎక్కడ కూడా టౌన్లో మన నగరంలో వాటర్ అనేది నిల్వ లేకుండా రోడ్లపైన ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ప్రణాళిక మేము తయారు చేసుకుంటున్నాం. అట్లాగే పోతురాజు కాలువకు కూడా సారు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అతి త్వరలో మన నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టే కార్యక్రమం చూడబోతున్నానని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 5వ డివిజన్లో గవర్నర్లైన దామచర్ల జనార్దన్ గారు పెన్షన్ కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది 5వ డివిజన్కి. ఈరోజు 31వ తేదీ పెన్షన్లు ఇస్తారు మామూలుగా. అయితే ఈరోజు ఏంటంటే 1వ తేదీ అందరూ సంబరాల్లో కొంచెం ఇదిగా ఉంటారు కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మన జాతీయ అధ్యక్షులు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది.